ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రెండు నాల్కల ధోరణి ఏమన్నా ఉందా? అంటే వాళ్ళు ఒక దగ్గర ఒక లెక్క, ఇంకొక దగ్గర ఇంకొక లెక్క బిహేవ్ చేస్తారా? నిన్నటి నుంచి తెలంగాణలో విపరీతమైన చర్చ జరుగుతుంది దీని మీద. ఇప్పుడు ఢిల్లీలో ఒక లెక్క బిహేవ్ చేస్తున్నారు, గల్లీలో ఒక లెక్క బిహేవ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. గల్లీలో అంటే ఇక్కడ మన దగ్గర, మన తెలంగాణలో. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు చేస్తుంది ఏంది? నిన్న చూసినాం కదా మనం, మొత్తం రాహుల్ గాంధీ గారి ధర్నాని చూసినాం కదా మనం. సీజేపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే నీట్ పేపర్ లీక్ మీద మొదలైన ఇష్యూ అది. నీట్ పేపర్ లీక్ అయింది, దానివల్ల కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. కేంద్రమే పెట్టే ఎగ్జామ్స్లలో కూడా ఇట్లాంటి లీకేజీలు ఉంటే ఎట్లా? దానికి బాధ్యత వహించుకుంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అనేది సీజేపీ వల్ల మెయిన్ డిమాండ్. దానికోసం వాళ్ళు చాలా రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపిరు. నిన్న పార్లమెంటు స్టార్ట్ అవుతుంది అని పార్లమెంటు ముట్టడికి పిలిపించారు. ఇక ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వచ్చిర్రు. అసలు కేంద్రం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు, మొత్తం వచ్చి నిరసన తెలిపారు. మొత్తం పార్లమెంట్ గేట్ వరకు తోసుకొని పోయారు. లాఠీ చార్జీలు చూసినాం మనం, టీఆర్ గ్యాస్ చూసినాము, అంతా చూసినాం. అదంతా ఒక దిక్కు. అయితే వాళ్ళని అరెస్ట్ చేసిర్రు, లాఠీ చార్జీలు అయినాయి, ఇట్లయినాయి, ఇదంతా అయింది. వాళ్ళకి న్యాయం చేయాలి అని నిన్న రాహుల్ గాంధీ గారు ధర్నాకి కూస్తున్నారు. ఎక్కడ? మోడీ ఇంటి ముందు. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, వాళ్ళ మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ముఖ్యమంత్రులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, కీలకమైనటువంటి నేతలు, ఇండియా కూటంలో ఉన్న నాయకులు, ఇక ఇంతమంది వచ్చి మొత్తం మోడీ ఇంటి ముందు ధర్నాకి కూస్తున్నారు. వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఒకదాన్ని చెయ్యిర్రి, వీళ్ళు రిజైన్ చేయాలి, ఇది వాళ్ళ డిమాండ్. విద్యార్థుల తరపున నిన్నంతా ఒక నరేటివ్ ఏం నడిచింది? విద్యార్థుల తరపున ప్రతిపక్ష పార్టీ రంగంలోకి దిగింది. మొత్తం వాళ్ళు మోడీ ఇంటి ముందే కూస్తున్నారు. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఇప్పటివరకు లేదు, ఒక దేశ ప్రధాని ఇంటి ముందు ప్రతిపక్ష పార్టీ నాయకుడు పోయి ధర్నా చేయడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు చరిత్రలో. ఇదంతా నడిచింది కదా. సరే, ఒక డిమాండ్తోని స్టూడెంట్స్ అందరూ మాట్లాడుతున్నారు. దానికి ప్రతిపక్ష పార్టీ కూడా గొంతు కలిపింది. అక్కడి వరకు ఒక చర్చ. అదే చర్చని తెలంగాణకి తీసుకొని వద్దాం. తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణలో కూడా గదే విద్యార్థులు కదా. తెలంగాణలో స్టూడెంట్స్ ఏం అడుగుతున్నారు? నిరుద్యోగులు ఏం అడుగుతున్నారు? జాబ్ క్యాలెండర్ ఇయ్యిర్రి అని అడుగుతున్నారు. అది ఎవరు ఇవ్వాల్సింది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాటనే అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెయ్యిర్రి అని కొత్తగా అడుగుతలేరు వాళ్ళు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముందు యూత్ డిక్లరేషన్ అనే పేరుతోని నిన్న మోడీ ఇంటి దగ్గర ప్రియాంక గాంధీ గారు కూర్చున్నారు కదా. గదే ప్రియాంక గాంధీ గారు ఇక్కడికి వచ్చి సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. ప్రియాంక గాంధీ గారు స్వయంగా ఇచ్చారు యూత్ డిక్లరేషన్. రాహుల్ గాంధీ గారు ఏం చేసిర్రు? అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగుల దగ్గరికి పోయి, ఆర్టీసీ క్రాస్ రోడ్కి పోయి వాళ్ళ భుజాల మీద చేతులేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మీకు మంచి రోజులు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఫస్ట్ సంవత్సరం ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇవన్నీ మాటలు తెలంగాణలో చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటలే. అఫీషియల్గా వీడియో రికార్డు కూడా ఉంది. యూత్ డిక్లరేషన్ ఇచ్చిర్రు వాళ్ళు. ఏ ప్రియాంక గాంధీ, ఏ రాహుల్ గాంధీ గారు నిన్న మోడీ ఇంటి ముందు కూర్చున్నారో వాళ్ళే వచ్చి ఇక్కడ తెలంగాణలో మాట ఇచ్చారు. సరే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇంకొకరు కాదు. ఇవాళ ఏ విద్యార్థులకి న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు కదా. గదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వచ్చి నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. క్లియర్ కదా ఆడివరకు. మరి అక్కడ వాళ్ళకి న్యాయం చేయాలని కొట్లాడుతున్నారు కదా. ఇక్కడ సేమ్ నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యిర్రి అని అడిగితే వీళ్ళ మీద ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంది? సేమ్ లాఠీ చార్జ్ కదా. ఢిల్లీలో మనం మొన్న ఏం చూసినామో, సీజేపీ పార్టీ పిలిపిస్తే గదే లాఠీ చార్జ్ ఇక్కడ తెలంగాణలో ఉన్న తెలంగాణ విద్యార్థుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేపిస్తుంది కదా. మరి దీని మీద రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎందుకు మాట్లాడరు? వాళ్ళు ధర్నాల కోసం, నిరసనల కోసం రోడ్ల మీదకి వచ్చినప్పుడు లాఠీ చార్జీలు చేస్తుంటే కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు వేయలేదు దాని మీద? అంటే మీరు పాలిస్తున్న రాష్ట్రంలో ఒక లెక్క, మీరు ప్రతిపక్షంలో ఉన్న దగ్గర ఇంకొక లెక్క బిహేవ్ చేస్తారా? చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు నిన్నటి నుంచి విపరీతంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఒకటే మాట అడుగుతున్నారు. రాహుల్జీ జర దేకో, తెలంగాణలో ఏమవుతుందో చూడు, మీ ప్రభుత్వం ఉన్న దగ్గర, మీ పాలన ఉన్న దగ్గర, మీరు చెప్పిన దగ్గర ఏమవుతుందో చూడు. అక్కడ అడుగుతున్నారు, మంచిది, అడుగుర్రు అక్కడ కూడా. కానీ మమ్మల్ని కూడా చూడుర్రు ఒకసారి, ఇటు దిక్కు కూడా చూడుర్రు కదా.
మీరు అధికారంలో ఉన్న రాష్ట్రం కదా. మేము రోడ్ల మీదకి వస్తే మాకు పార్టీలు అంటగడుతున్నారు, మేము రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని లాఠీ చార్జీలు చేస్తున్నారు, మేము ఎన్నికల నోటిఫికేషన్లు అడిగితే మమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. మరి గిదాని మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకు రెండు నాలుకల ధోరణులు మీకు? ఓ దిక్కు రాజ్యాంగం చేతిలో పట్టుకొని పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద కొట్లాడతారు రాహుల్ గాంధీ గారు. అదే పార్టీ ఫిరాయింపుల్ని తెలంగాణలో ప్రోత్సహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మరి దాని మీద మాట్లాడరు. అక్కడ సేమ్ పద్ధతి, ఇక్కడ విద్యార్థుల విషయంలో అక్కడ ఒక పద్ధతి ఉంటుంది, ఇక్కడ ఒక పద్ధతి ఉంటుంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీ ముఖ్యమంత్రే కదా, మీ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు చెప్తలేరు? అక్కడ మాట్లాడుతున్నారు సరే, ఇక్కడ మీ ముఖ్యమంత్రితోని ఎందుకు చెప్తలేరు? మరి అక్కడ విద్యార్థుల మీద లాఠీ చార్జీలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు అడుగుతున్నది ఏంది? మనం హామీ ఇచ్చిందే అడుగుతున్నారు కదా. అగో దాని విషయంలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సప్పుడు చేస్తలేదు అని ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? మీకు అక్కడొక లెక్క ఇక్కడొక లెక్క ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? నిన్న సాయంత్రానికి మొత్తం చర్చ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టు ఇదంతా జరుగుతున్నప్పుడు తెలంగాణలో దీని మీద విపరీతమైన చర్చ జరిగింది. ఎందుకు మీరు రెండు నాలుకల ధోరణితో ఉన్నారు, రెండు పద్ధతులు అవలంబిస్తున్నారు? ఢిల్లీలో ఒక లెక్క, తెలంగాణలో ఒక లెక్క. ఎందుకు ఉన్నాయి మీ పద్ధతులు? ఎందుకు తెలంగాణలో విద్యార్థుల మీద ఇంత నిర్బంధం నడుస్తుంటే ఎందుకు మాట్లాడతలేరు? కనీసం ఒక్క ట్వీట్ వేసిరా రాహుల్ గాంధీ గారు? గతంలో ఇప్పుడు అశోక్ నగర్ చౌరస్తా దగ్గర నిరసన తెలిపేందుకు విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జ్ జరిగితే ఒక్క ట్వీట్ వేయలే రాహుల్ గాంధీ గారు, ఒక్క ట్వీట్ వేయలే ప్రియాంక గాంధీ గారు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక దగ్గర ఒక లెక్క, ఇంకొక దగ్గర ఇంకొక లెక్క బిహేవ్ చేయొద్దు కదా. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో కదా, మీరు చెప్పిన మాటలు కదా, మరి వాటి మీద మీరు ఎందుకు నిలబడతలేరు? మొన్న ఏ యూత్ డిక్లరేషన్ ఇచ్చిర్రో సరూర్ నగర్ సభలో, గదే సరూర్ నగర్ సభలో కూడా ఇక్కడున్న యూత్ అంతా కూడా మాట్లాడిరు, అడిగిరు. పెద్ద ఎత్తున ఆ వీడియోలు అందరూ కూడా చూసిరు, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. నిరుద్యోగులందరూ కూడా ఆడికొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని గుర్తు చేసిరు. మరి గా సందర్భంగా కూడా ఎందుకు తెలంగాణలో నిరుద్యోగులు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది తెలంగాణలో, ఇంతమంది ఎందుకు గలం విప్పిర్రు అనే దాని మీద మొన్న ఇంత పెద్ద ఎత్తున ఇక్కడున్న నిరుద్యోగులందరూ మాట్లాడితే ఆ రోజు కూడా కనీసం స్పందించలే కదా రాహుల్ గాంధీ గారు. ఎందుకు స్పందించలే? అప్పుడేమో మాట్లాడరు, అసలు వాళ్ళు ఇచ్చిన హామీని మేము ఇచ్చినాము అనే విషయాన్ని కూడా వాళ్ళే మర్చిపోయారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఏ అశోక్ నగర్కి వచ్చిర్రో, ఏ ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చిర్రో, ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా సందర్భాలలో రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చిర్రు, కానీ అప్పుడు కూడా సపోర్ట్ చేయలే. కనీసం అశోక్ నగర్ దిక్కుపోయే అసలు అటు దిక్కుపోయే ప్రయత్నం కూడా చేయలే. ఏ పని కోసం వచ్చిర్రో ఆ పని కోసం పోయిర్రు, అట్నుంచి అటే వెళ్ళిపోయారు. మళ్ళీ కనీసం ఆగను కూడా ఆగలే. ఎందుకు? ఒకవేళ ఆగితే ఎక్కడ నిరుద్యోగులు పోయి కలుస్తామంటారో, ఎక్కడ పోయి మెమరాండం ఇస్తామంటారో, లేకపోతే ఎక్కడ కలిసి మీరు ఇచ్చిన హామీ ఏమైంది అని అడుగుతా అంటారో అని కనీసం అటువైపు పోయే ప్రయత్నం చేయలేదు, వాళ్ళని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. మరి తెలంగాణలో మాత్రం ఇట్లెందుకుంటున్నారు మీరు? ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఒక లెక్క. సరే, అక్కడ మీరు స్టూడెంట్స్ కోసం ఫైట్ చేయిస్తున్నారు, చెయ్యండి, తప్పు లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం మా వాయిస్ కూడా వినాలి కదా మీరు, మా వైపున కూడా నిలబడాలి కదా మీరు. ఎన్నికల ముందు మా దిక్కు నిలబడతాము అని, మా వెనక నిలబడతాము అని మాట్లాడిన మీరు ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాత్రం మమ్మల్ని అసలు కనీసం పట్టించుకుంటలేరు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఈ ద్వంద్వ వైఖరిని ఎట్లా చూడాలి? ఢిల్లీలో ఒక లెక్క, తెలంగాణలో ఒక లెక్క. మీరు చేస్తున్నటువంటి బిహేవియర్ సరిగా లేదు, మీరు అవలంబిస్తున్నటువంటి విధానాలు సరిగా లేవు అనేటువంటిది నిరుద్యోగులు ఇలా మళ్ళా ఒకసారి నిన్న ఈ ధర్నాలు నిరసనలు అయిన తర్వాత రాహుల్ గాంధీ అరెస్టు, సీజేపీ ప్రొటెస్ట్కి భాగంగా కాంగ్రెస్ పోయి అక్కడ ధర్నాలు చేసుడు, వాళ్ళ అరెస్ట్కి నిరసనగా ఇవాళ తెలంగాణలో ర్యాలీలు చేసుడు, నిరసన ర్యాలీలు చేసుడు, ఇదంతా చూస్తున్నప్పుడు నిరుద్యోగులు మండిపడుతున్నారు ఇష్యూ మీద. మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లెక్క బిహేవ్ చేస్తారా? ఎన్నికల ముందు ఒక లెక్క, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రాంతానికి ఒక లెక్క బిహేవ్ చేస్తున్నారు. ఖచ్చితంగా నిరుద్యోగులు అన్నింటినీ గుర్తుంచుకుంటాం, కావాల్సిన టైంలో కావాల్సినటువంటి సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నాము అంటున్నారు.